ఏదైతే నీలి కళ్ళతో ప్రజలందరినీ ఆకర్షించి సోషల్ మీడియా అంతా వైరల్ అయినటువంటి ఏదైతే మొనాలిసా ఇప్పుడు పెళ్లి చేసుకుంది. కేరళకి సంబంధించిన కమ్యూనిస్ట్ నాయకులు, ముస్లిం నాయకులు వచ్చి ఆశీర్వదించారు. మధ్యప్రదేశ్ నుంచి అక్కడికొచ్చి చేసుకుంది. ఫర్హాన్‌ని చేసుకుంది. అంతా బానే ఉంది. ఈ పెళ్లి చెల్లుతదా? రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకుంటే చెల్లుతది. లేకపోతే సమస్య అవుతది. మనకి హిందూ వివాహ చట్టం ప్రకారం అయితే 7 అడుగులు వేయాల, తాళిబొట్టు కట్టడము, పంతులు గారు ఇదంతా కావాలి. హిందూ మత సాంప్రదాయ ప్రకారమైనటువంటిది చెయ్యాలి. ఇద్దరు హిందువులై ఉండాలి. ఒక హిందూ, ఒక ముస్లిం చేసుకోకూడదా? ఒక హిందూ, ఒక క్రిస్టియన్ చేసుకోకూడదా? ముస్లిం, క్రిస్టియన్ చేసుకోవచ్చు. అది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అంటారు. ఆ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ చేసుకోవాలి. మేబీ చేస్తారు అక్కడ కేరళలో కాబట్టి చెయ్యొచ్చు. ప్రస్తుతానికైతే సంప్రదాయ రీతి ప్రకారం అయితే పెళ్లి కాదు. కానీ 18 ఏళ్ళు దాటినోళ్ళు ఒక పెళ్ళాం ఇంకొక మొగుడుతో, ఒక మొగుడు ఇంకో పెళ్ళాంతో కలిసున్నా తప్పు లేదన్నటువంటి తీర్పులొచ్చిన తర్వాత ఈ పెళ్ళిళ్ళకి ఈళ్ళ జీవనానికి ఎలాంటి ఇబ్బంది లేదు. బట్ అమ్మాయి ఆలోచన, అమ్మాయికొచ్చినటువంటి ఆ గ్రేసుని చూసి ఇతను వినియోగించుకున్నాడా? లేకపోతే ముందు నుంచి అమ్మాయికుందా? ఇయి మనకు తెలీదు. బట్ 6 నెలల క్రితమే ప్రేమ అంటున్నాడు. అమ్మాయి జీవితం చక్కగా ఉండాలని, ఆ కుటుంబాన్ని మనం ఏం దూషించక్కర్లేదు, ద్వేషించక్కర్లేదు. వేరే అన్యమతస్తుని పెళ్లి చేసుకున్నంత మాత్రం నాశనం అయిపోవాలని కోరుకోనక్కర్లేదు. వాళ్ళు బాగుండాలని కోరుకుందాం. అబ్బాయి కూడా మంచివాడు కావాలని కోరుకుందాం.